వైఎస్ షర్మిలకు ప్రాణహాని ఉందా? షర్మిలకు ఎవరితో ముప్పు? షర్మిలకు భద్రత పెంచాలని డిమాండ్లు పదే పదే ఎందుకు వ్యక్తమవుతున్నాయి? ఏపీ రాజకీయాల్లో షర్మిల అడుగుపెట్టి సంచలనాలకు తెరలేపారు. పీసీసీ పగ్గాలు అందుకున్నాక దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. సొంత అన్నాని చూడకుండా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నారు. దీంతో షర్మిల వర్సెస్ జగన్ అన్నట్లుగా రాజకీయం వేడెక్కింది. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. మరోవైపు మోదీ సర్కార్ పైన కూడా షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై నిలదీస్తున్నారు. టీడీపీ, జనసేనలను సైతం వదలడం లేదు. ఈ క్రమంలో ఆమె భద్రతపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. షర్మిలకు మరింత భద్రత పెంచాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ తో పాటు పలువురు టీడీపీ నాయకులు ఇదే విషయాన్ని చెప్పడం ఉత్కంఠ రేపుతుంది. 10 రోజుల కిందట కూడా తనకు భద్రత పెంచాలని ఏపీ డీజీపీకి లేఖ రాసినా ఎటువంటి స్పందన రాలేదు. మళ్లీ తాజాగా కాంగ్రెస్ నాయకులు షర్మిలకు భద్రత పెంచాలని సోషల్ మీడియా వేదికగా డీజీపీని కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాల కోసం షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారని, కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయని రఘువీరారెడ్డి, సుంకర పద్మశ్రీ వివరించారు. ఇలాంటి పరిస్థితిలో తక్కువ భద్రతతో షర్మిల పర్యటనలు చేయడం ఏమంత క్షేమకరం కాదని, ఆమెకు 4+4 సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ వాహనం కూడా ఏర్పాటు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. గతంలో షర్మిలకు తెలంగాణ ప్రభుత్వం 4+4 సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే ఆమె అక్కడి నుంచి ఏపీకి షిఫ్ట్ అవ్వగా దానిని జగన్ సర్కార్ 1+1 కు తగ్గించింది. దాంతో షర్మిలకు భద్రత పెంచాలని కోరుతున్నారు. వైఎస్ జగన్ సోదరి అయిన షర్మిల తన భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. షర్మిలకు ముప్పు ఎవరితో అన్న అంశం ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. మరి వస్తున్న డిమాండ్ల మేరకు ఏపీ డీజీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.